యానిమల్ సినిమాలో అంటే ఆర్ఆర్ అంతా చూసిన తర్వాత అంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే సందీప్ గారి సినిమా అనగానే అంటే హేటర్స్ ఎంతమంది ఉంటారో లవర్స్ ఎంతమంది ఉంటారు బట్ చూసిన తర్వాత ఏంటంటే హేటర్స్ కూడా లవర్స్ కింద మారిపోతూ ఉంటారు. ఇది జనరల్గా జరిగేది. సో యానిమల్కి ఎక్కువగా కనెక్ట్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఖచ్చితంగా ఆయన చేసిన మిగతా నీటితో పాటు దాంట్లో ఉన్న ఆ ఎమోషన్కి తగ్గపడిన ఆర్ఆర్ అనమాట. సో ఆర్ఆర్ మీరు చేశారు కాబట్టి అల్టిమేట్గా మీరు కూడా అప్పుడు ఆ టైంలో లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు మీతోనే స్టార్ట్ అయింది. అంటే అసలు బేసిక్గా ఫస్ట్ స్పిరిట్ నుంచి స్టార్ట్ చేసి మనం దెన్ వీ గో బ్యాక్ టు యువర్ కెరీర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. స్పిరిట్ ఎంతవరకు వచ్చింది సార్? ప్రభాస్ గారి స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ఎంతవరకు వచ్చినాయి? అసలు అప్డేట్స్ ఏంటి మీకు తెలిసిన వరకు? ఇంకా జరుగుతుందండి, అంటే సీన్స్ దానికి చేస్తున్నాము, స్కోర్స్ అది ఒక్కొక్క థీమ్స్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఓకే. యా, అంటే ఏ సినిమాకైనా కొబ్బరికాయ కొట్టి ముహూర్తం స్టార్ట్ చేస్తారు, బట్ మీ దానికి ఏంటంటే మీ వీడియోతో ఇచ్చారు కదా ఆయన. అంటే ఎందుకు అంత టైం తీసుకుంటారు సందీప్ గారు? అంటే ఇప్పుడు స్పిరిటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉన్నట్టుంది కదా, బట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఒక 2 months అవుతుంది కదా, 2-3 months అవుతుంది. సో ఎందుకు అంత టైం తీసుకుంటారు, లాంగ్ గ్యాప్? అంటే ఆయన చాలా ఆలోచించి నిదానంగా చేస్తారండి. ఆయన ఒక వర్కింగ్ స్టైలే అంత, అంటే ఏ హరిబరిగా ఉండదు ఏదైనా సరే. దాన్ని చాలా నెమ్మదిగా నిదానంగా 1కి 10 సార్లు 100 సార్లు 1000 సార్లు ఆలోచిస్తారు ఒక సీన్ అయినా ఏదైనా. అలా చేస్తూ దానికి, ఎందుకంటే అందుకనే అంత డీటెయిలింగ్ ఉంటుంది సందీప్ గారి సినిమాలు. సో ఆయన 1కి 100 సార్లు ఆలోచించడం బాగానే ఉంటుంది కానీ బట్ మీరు 1కి 10 సార్లు చేంజెస్ చేయడం అనేది ఎంతవరకు ఉంటుంది? అంటే పాసిబిలిటీస్ ఉంటుంది దానికంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషనే కదా, అంత డీటెయిలింగ్గా 1కి 10 సార్లు మార్చాలి. అదే అండి, ఇప్పుడు అన్నిసార్లు చేంజెస్ ఉండదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకి ఏంటంటే కరెక్ట్గా ఆయనకి తెలుస్తుంది ఏం కావాలనేది. నాకు ఇది ఇలా కావాలి, ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాగ వెళ్దాం. సో అది క్లారిటీగా ఉంటుంది కాబట్టి మనకు కూడా అంత టైం ఉండదు. ఏదో 1-2 ఫస్ట్ ఇదిలో క్రాక్ అవుతుంది, లేకపోతే 1-2-3 అంతే. సో అలాగా వర్షన్స్ ఎక్కువ వెళ్ళదు, ఎందుకంటే ఆయన చెప్పిందే మీకు అలాగ ఇన్స్పైర్ చేస్తారు, నాకు ఇలా కావాలి ఇలాగా అనేది క్లారిటీ ఉంటుంది బాగా. కాకపోతే డెవలప్మెంట్లో వచ్చిన సీన్స్ అవన్నీ వన్స్ ఫైనల్ అయిన తర్వాత మీ టేబుల్ మీదకి వస్తుంది. అవునండి అనుకోవచ్చు. అయితే యాక్చువల్గా ఈ యానిమల్స్ సంబంధించిన కొన్ని వీడియోస్ చూస్తుంటే ఏంటంటే ఆయనే డబ్బింగ్ స్టూడియోలో రకరకాల వర్షన్స్ చెప్పేసి ఎంత ఉంది. అంటే ఒక రకంగా ఎలా ఉంటుంది అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్తో పనిచేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఉండే స్కోప్ కానీ వచ్చే రికగ్నిషన్ కానీ కొంచెం తక్కువ అవుతుంది యాక్చువల్గా జనరల్గా. ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి ఈయన చేశారు ఇలాంటివి ఉంటాయి కదా. మరి మీకు ఈ యానిమల్ తర్వాత ఆ వీడియోస్ అవన్నీ వైరల్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి వాటికి? చాలా రెస్పాన్స్ అండి, అంటే చాలామంది ఇప్పటికీ పెడుతూ ఉంటారు, ఎవరో ఇలా చూసాను సార్ చాలా బాగుంది అంటే. ఎలాగంటే ఎంత రెస్పాన్స్ అంటే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కూడా మెసేజ్ చేసి, సార్ నా ఫస్ట్ సినిమాకి మీరే చేయాలి సార్, నేను డెఫినెట్గా డైరెక్టర్ అవుతాను, దానికి మీరే చేయాలనేటప్పుడు సో వాళ్ళంతా ఇన్స్పైర్, ఒక నెక్స్ట్ జెన్ పీపుల్ వాళ్ళందరికీ ఇన్స్పైర్ అవుతుందంటే అది హ్యాపీగా అనిపిస్తుంది.